నెక్స్ట్, కొనగలమా బంగారం? గోల్డ్ మనం కొనే పరిస్థితిలో ఉన్నామా లేమా? 84,000 దాటింది తులం బంగారం ధర. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలు తాకుతోంది. ₹1,00,000 కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మహా అయితే ఓ 2-3 ఏళ్లలో. గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా 84,000 దాటింది. హైదరాబాద్ బులియన్ విపణిలో రాత్రి 11 గంటల సమయానికి మేలిమి బంగారం 84,500 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర 95,400 వద్ద ఉన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేయని నేపథ్యంలోనూ అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 31 గ్రాములు, ఔన్స్ అంటే 31 గ్రాముల ధర గురువారం $40 పైగా పెరిగి $2,793 చేరుకున్నదట. ఇది చాలామంది కొంత డబ్బులు దగ్గర పెట్టుకొని తగ్గుతుందేమో చూద్దాం, వచ్చే నెల తగ్గుతుందేమో చూద్దామని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకునే లోపు అది ఇంకా పెరుగుతున్నది. దేశీయంగా డాలర్ విలువ ₹86.62 కావడంతో మన దేశంలో బంగారం ధరలు మరింత భగ్గుమంటున్నాయి. రూపాయితో పోలిస్తే డాలర్ వాల్యూ ఎంత అంటే ₹82-83 అనేది ఇప్పుడు అది ₹87 వచ్చింది. సో ఇంకా గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర కూడా అంతర్జాతీయ విపణిలో $26 పైగా పెరిగి $1,014 చేరుకున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందువల్ల ఆర్థిక భరోసా కోసం పెట్టుబడులను బంగారం వైపుగా మళ్లిస్తున్నారట. సేఫ్ సైడ్గా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకునేందుకు అత్యవసరం కాని ఉత్పత్తులు, లోహాలపైన దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారు అనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉన్నది. ఇందువల్ల ధర మరింత పెరుగుతుంది అనే అంచనాతో కొనుగోలు చేసి దాచిపెడుతున్నారట. దీనివల్ల గోల్డ్ రేట్ పెరుగుతున్నది. పాపం పెళ్ళిళ్ళు చేయాల్సిన వాళ్ళకి చాలా ఇబ్బంది, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పేద ప్రజలకి. ఎంతో కొంత బంగారం పెడతారు కదా, తప్పదు కదా.